స్తోత్రం 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 ఆయన స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా. అయ్యా లెక్కలేసి స్తోత్రాన్ని ప్రభా. ప్రభా దినాలు భయంకరమైన దినాల్లో ఉన్న ప్రభా. నీ పాటలు పాడి నీ గణపాసాలని సంతోషపెట్టాలని ప్రభా ఆశపడాలని తృప్తిపరిచే ప్రభా. ఆ పాటలు మంచిగా రావటం సహాయం చేయ ప్రభా. మా పాటలు వింటున్న ప్రతి కుటుంబం ఆశ్రయించు ప్రభా. మా పాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఆశ్రయించు ప్రభా. ఏ యోగ్యత ఈ అర్హత ఈ ఎవరికి సరిపోయినట్టు ప్రభా మేము నీ అంచెతనాల్లో నీ పాటలు పాడి కనపరచాలని ఆశపడుతున్నా. ఈ సిన్ని ప్రార్థన ఈ బాధ్యతను చేసి పదోత్తరం దయచేసి యేసు పరిణామం తండ్రి ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా మహిమా ఘనత నీకే యుగ యుగములకు మహిమా ఘనత నీకే యుగ యుగములకు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా యెహోవా పాటించగా సూర్యచంద్రులను నిలిపావు యెహోవా పాటించగా సూర్యచంద్రులను నిలిపావు దానియేలు పాటించగా సింహపు నోళ్ళను మూచావు మహిమా ఘనత నీకే యుగ యుగములకు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు మోసరి పాటించగా మన్నా కురిపించింది మోసరి పాటించగా మన్నా కురిపించింది ఏలియా పాటించగా వర్షమును పంపితివి మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా పౌలు శిలలు స్తుతించగా శరసాల పునాదులు కదిలించావు పౌలు శిలలు స్తుతించగా శరసాల పునాదులు కదిలించావు ఇశ్రాయేలు స్తుతించగా యెరికో కోటలు కూల్చావు ఇశ్రాయేలు స్తుతించగా యెరికో గోడలు కూల్చావు మహిమా ఘనత నీకే యుగ యుగములకు మహిమా ఘనత నీకే యుగ యుగములకు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మహిమా ఘనత నీకే యుగ యుగములకు మహిమా ఘనత నీకే యుగ యుగములకు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 అనే స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా. ఏ పాటలు మంచిగా వచ్చిన సహాయం చేసిన ప్రభా. ఆ బిడ్డ లేచి వాక్యం సిద్ధపడుతున్నగా కేవలం ఆ బిడ్డ నోటి బోరగా వాడుకొని మంచి వాక్యాన్ని బిడ్డ నోటి వాడు వినిపించుతానికి వాక్యాన్ని లోబడి జీవితం వినగలి చెవి గ్రహించే మనసు దయచే ప్రభా. ఈ కొద్ది మాట చిన్ని ప్రార్థన పాలన చేసుకుని భద్రత్వం దయచేయమని యేసు పరిణామం తండ్రి ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.
యేసు ప్రభు ఒకసారి ఒక ఊరికి వెళ్ళాడనమాట, ఒక పట్టణానికి. ఆ పట్టణంలో దెయ్యాల పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. అతను ఆ ఇంట్లో ఊర్లో ఉండక సమాధి దొడ్లోనే ఉంటున్నాడు అన్నమాట. కాపురం ఉంటున్నాడు, సమాధి దొడ్లోనే ఉంటున్నాడు. ఏంటంటే సమాధి దొడ్లో ఉండి రాళ్లతో శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటున్నాడు అన్నమాట. గాయపరుచుకుంటుంటే ఆ ఊరికి ఒకసారి యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆ యేసు ప్రభుని చూసి ఆ దెయ్యం ఏం చేసింది, దెయ్యం పట్టినోడు ఏం చేశాడో వచ్చి నాతో నీకేం పని, అప్పుడే నన్ను బాధిస్తాకు వచ్చావా నువ్వు, నన్ను బాధిస్తాకు వచ్చావు నువ్వు అని అడుగుతుంటే అప్పుడు యేసయ్య అన్నాడు, మాట్లాడుకో నువ్వు, అతన్ని విడిచిపో, నీ పేరేంటి అన్నాడు. నీ పేరేంటి అంటే నా పేరు శానా. శానా అంటే 2000 దెయ్యాలన్నమాట. 2000 దెయ్యాలు పట్టి అతన్ని హింసిస్తాయి మాట. హల్లెలూయా. అట్లాగే 2000 దెయ్యాలతో బాధపడుతున్నాడు అనమాట. అతను బాధపడుతుంటే అందరూ అతన్ని ఎవరు సాగు చేయలేకపోయారన్నమాట. గొలుసుతో కట్టి వేసినా కానీ తెంపుకొని అసలు ఎవరో సాగు చేయలేకపోయారు. ఎవరో అతన్ని ఎవరో అనుకోవాలి పరసలా నిమ్మల పరసలేపోయారు. అతను దెయ్యాలు 2000 దెయ్యాలు ఉండి బాధలు పడుతుందన్నమాట. అతన్ని పెడుతుంటే అప్పుడు యేసయ్య వచ్చాడు ఒకసారి. వచ్చేటప్పటికి ఆ దెయ్యం అట్లా అంటుందన్నమాట, నన్ను బాధ పెడతాకు వచ్చావు అప్పుడే అన్నట్టుగా అంటుంది. అంటుంటే అప్పుడు యేసయ్య అన్నాడు, ఊరుకొండ ఉండువు, నువ్వు గొడసి మగ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అంటే అప్పుడు దెయ్యమే బతిమాలింది యేసయ్యని. బతిమాలి యేసయ్య నిన్ను పాతాళంలోకి పంపమాక, అదిగో ఆ 10 మంది ఉన్నాయి చూడు, ఆ 10 మందిలోకి వెళ్తాకి నాకు ఆజ్ఞ ఇయ్యి, ఆ 10 మందిలోకి వెళ్తాకి నాకు ఆజ్ఞ ఇయ్యి అని అన్నాడు బట. అనేటప్పటికి సర్లే అని ఆ 10 మందిలోకి వెళ్ళమని ప్రవేశించినప్పుడు ఇతను వదిలేసి ఆ 10 మందిలోకి వెళ్ళేటప్పటికి ఆ పందులు 2000 పందులు, అనేక మంది పందులు, ఆ పందులు ఈ దెయ్యాలు వెళ్ళేటప్పటికి ఇంకా ఆగలేపోయి ఒక నదిలో పడిపోయింది, కాలంలో పడిపోయి అటు ఇటు కొట్టుకుని చచ్చిపోయింది. చచ్చిపోయేటప్పటికి ఆ పందులు మేపే ఒక అతను ఉంటాడుగా, మేపే అతను ఏం చేశాడు, ఊళ్ళోకి లగెత్తుకెళ్ళిపోయాడు. ఊళ్ళోకి లగెత్తుకెళ్ళిపోయి యేసయ్య అతను దెయ్యాలు పట్టిన వాడిని స్పష్టపరిచాడని ఈ దెయ్యాలన్నీ పందులోకి వచ్చి పందులు చంపేసి అని ఈ ఊళ్ళో వాళ్ళకందరికీ చెబుతాడు. చెప్పి ఆమె తీసుకొస్తాడు అన్నమాట. ఆమె తీసుకొస్తే హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. తీసుకొచ్చేటప్పటికి ఆ దెయ్యాలు పట్టిన వాడు చక్క దెయ్యాలు వెళ్ళిపోయి చక్క వస్త్రాలు కట్టుకుని శుభ్రంగా కూర్చుంటాం చూశారన్నమాట. చూసి ఆశ్చర్యపోయాడు, ఏంటి దెయ్యాలు పట్టినోడు ఇంత నిమ్మలంగా కూర్చున్నాడు అని ఆశ్చర్యపడిపోయారు. పడిపోయి అంటారు, మంచి యేసయ్య చేసింది మంచి పని కదా. వీళ్ళు అంటారు, నీవు మా గ్రామాన్ని మా పట్టణాన్ని ఇచ్చి వెళ్ళిపోమంటారు. యేసయ్యని వెళ్ళిపోమంటున్నారు. ఈయన చేసి మంచిదే కదా, మంచి పని చేశాడు కదా ఈయన యేసయ్య. అది ఊరిని గ్రామాన్ని ఇడిచి వెళ్ళిపోమంటారు. మంచి పని చేసినా గాని. అట్లాగే మంచి వాళ్ళకి రోజులు ఉండవు. ఇప్పుడు మంచి పని చేస్తే ఎవరికైనా
రోజులు ఉండవు ఇప్పుడు. ఏం దొరకవు ఆయనకి. మంచోడిని మంచిగా గుర్తించలేరు. మంచి పని చేస్తే వాళ్ళు మంచిగా గుర్తించలేక మంచి పనులు చేస్తుంటే ఆ మంచి పనులు పొందుకోలేక యేసయ్యను అన్యాయంగా సంపించారన్నమాట. మంచి పనులు చేసి గిట్టుకోంట మంచి పనులు చేసి ఎవరు గిట్టరు. ఎలాంటి మంచి పనులు చేస్తాడో ఈ యేసయ్య. అందరూ జనమంతా ఆయన పక్కకి వెళ్ళిపోతున్నారు. ఈ నిట్టాగే మంచి పనులు చేసుకుంటూ వెళ్తుంటే జనమంతా ఆయన పక్కకి వెళ్ళిపోతారు, మనకేమి ఇల్లు ఉండదు అని చెప్పేసి ప్రధాన యాజకులు కైపాలని వాళ్ళు కుట్రపడి యేసయ్యని చంపారన్నమాట. యేసయ్యని వాళ్ళు చంపలేరనుకో అసలు. కాకపోతే ఏంటంటే దేవుడు లేఖనం అట్లా రాసి ఉంది. దేవుడు ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి 33 సంవత్సరాలు ఉండి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు యేసయ్య. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు అన్నమాట. సేవ చేసి అన్ని మనకు మాదిరికరంగానే ఉన్నాడు యేసయ్య. ఇప్పుడు మనం బాప్టిజం తీసుకుంటున్నామా, ఆ బాప్టిజం యేసయ్య ముందే తీసుకున్నాడు. యోహాను బాప్టిజం అంటే వెళ్ళాడు, యోర్దాను వెళ్ళి బాప్టిజం తీసుకుంటాకి వెళ్ళాడు. అప్పుడు యోహాను అంటాడు, ప్రభువా నీ చేత నేను బాప్టిజం పొందవలసి ఉన్నవాడిని, నా చేత నువ్వు పొందుతాకు వచ్చావా ప్రభువా అని అంటే, ఇప్పటికి ఇలా కానీ యావత్తు ప్రపంచం యావత్తు ఇలా జరగవలసి ఉంది అని చెప్పాడు మాట. అని బాప్టిజం తీసుకుని ఒడ్డు వచ్చేటప్పటికి ఆకాశం తెరబడి పావురం రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య భుజాల మీద వాలింది మాట. పావురు వచ్చి వాలి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తాను అని చెప్పింది మాట. అట్లాగే దేవుడి చిత్తమే నెరవేర్తాకే వచ్చాడు దేవుడు యేసయ్య, తండ్రి చిత్తం. అట్లాగా దేవుడు ఎన్నెన్నో మంచి కార్యాలు చేస్తే ఆ మంచి కార్యాలు గుర్తించగా దేవుడిని చంపాలి అని వాళ్ళు కుట్ర పని అట్లా చేశారన్నమాట. అట్లా చేశారు. దేవుడు ఆజ్ఞ ప్రకారం అట్లా జరిగింది అనుకో, అట్లా చేశారన్నమాట. ఈ పందుల్లో నుంచి ఈ మనిషి దెయ్యం నుంచి విడుదల కలగజేస్తే పందులు చచ్చిపోయినాయి అని ఈయన వెళ్ళిపోమంటారు. మా పట్టణం నుంచి వెళ్ళిపో, మా గ్రామం నుంచి వెళ్ళిపో నువ్వు అని అంటారు మాట. మంచి చేసిన వాళ్ళని వెళ్ళిపోమంటారు. ఎవరన్నా మంచి చేశాడు. ఎప్పటి నుంచో దెయ్యాలతో బాధపడుతూ శ్మశానంలోనే ఉంటూ సమాధుల్లోనే ఉంటూ రాళ్ళతో గాయపరుచుకుంటాడు మాట. తన శరీరాన్ని తనే గాయపరుచుకున్నాడు మాట. గాయపరుచుకుని ఎవరో అనుకూలపరచలేకపోయారు, ఆయన్ని సాధుపరచలేకపోయారు. గొలుసుతో కట్టినా గాని ఆయన ఆపలేకపోయారు. అంతటా అంత భయంకరమైన మనిషిని యేసయ్య స్పష్టపరిచాడని గుర్తించగా మా పట్టణం నుంచి వెళ్ళిపో, మా గ్రామం నుంచి వెళ్ళిపోమని అన్నారన్నమాట. పందులు చచ్చిపోయింది అని. అలాంటి జనం తయారయ్యారన్నమాట. ఇప్పుడు మంచి చేసే వాళ్ళని గుర్తించరు, మంచి చేసే వాళ్ళు ఒట్టాకాడ ఇష్టపడరు. మంచి పని కొత్తలు ఎవరికి చేయనవరు, చేసేవాళ్ళు చేయనవరు. అట్లాంటి జనము తయారయ్యే దేవుని కాడ గుర్తించగా దేవుణ్ణి ఏదో అనుకుని వ్యర్థంగా చూస్తారన్నమాట. చూస్తూ దేవుణ్ణి గణపరచలేకుండా అన్ని లోకంలో రంగులు వేరే కాపాడుతుంది. రంగులు అన్ని సినిమాలు వచ్చేకారులు ఇవన్నీ రంగులు కదా, రంగులు ఇవన్నీ కళ్ళకు కనపడతాయి కదా, ఆకర్షిస్తాయి. అట్లాగే కళ్ళకు కనపడతాయి మాట. ఈ మధ్య ఒకసారి రాజాది రాజాని సినిమా తీశారు ఒకటే. ఆ సినిమాలో కూడా అంటారు, చర్చిలో నుంచే వెళ్ళిపోతుంటే ఈ సైతాన్ గోడు వాళ్ళని ఎరి పెడతాడనమాట. పాట పాడతా ఎరి పెడతాడు.
ఈ దేవుడు కోరిని అన్ని నేను ఇస్తాను. మీ దేవుడు ఎప్పుడు ఆలోచిస్తాడు, నేను అడగగానే ఇచ్చేతానని ఈ సైతాన్ అంటాడు మాట. సైతాన్ని పెట్టారన్నమాట. అక్కడ పెట్టేటప్పటికి అందరూ అటు వెళ్ళిపోతారు. ఏంటి అటు కాపాడుతుంది కదా, ఆయన ఏమో కళ్ళ ముందు చూపిస్తున్నాడు సైతాన్ గోడు. వెళ్ళిపోతాను అందరూ. ఈ దయచేకుడు ఆగండి వెళ్ళమాకండి, దేవుడు ఎప్పటికైనా మన పక్షాన్ని కార్యం చేస్తాడు అని చెబుతుంటే వాళ్ళు అంటారు వినకుండా ఇక కళ్ళకు కనపడి దేవుడు అక్కడ ఉన్నాడు అని చెబుతున్నారు. కళ్ళకు కనపడే దేవుడు అక్కడ ఉన్నాడంట. అట్లాగే ఈ లోకంలో కూడా కళ్ళకే ఏంటి, దేవుడు మనం సృష్టించాడు ఆయన పోలికలు సృష్టించే. అట్లాగా వండుకొని మనం ఏం చేస్తాం, బొమ్మలు తయారు చేసుకుని ఈ బొమ్మలు పూజిస్తాం, బొమ్మలను ఇచ్చేస్తాం. ఎంతో ఘోరమైన పాపం చేస్తున్నారు పట్ల. దేవుడు తెలియబడుతున్నాడు వాక్యం. అసలు వ్యభిచారానికన్నా పాపం అంట విగ్రహారాధన. అట్లాంటి పాపాలు చేస్తూ వీళ్ళు చీకట్లో మగ్గిపోతారన్నమాట. వీళ్ళందరూ ప్రతి ఒక్క బిడ్డ దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకుని దేవుని రక్షణ పొందుకుని ఆ రాజ్యానికి సిద్ధపడాలి. అట్లాంటి కార్యం దేవుడు చేయాలని దేవుడి ఇచ్చిన మాటలు దేవుని జీవించుగాక. ఆమేన్. స్తోత్రమైన స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. ఆ బిడ్డ చేతాన్ని బట్టి మంచి వాక్యాన్ని వినిపించే తండ్రి దేవా. నేను గొప్ప అవకాశం ఎంతో మంది భూమి మీద దేవా. అయ్యా ప్రభా, మా పాటలో మా వాక్యం ఈ లైవ్ లో చూస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ కాడ సంతోషం ప్రభా. వాడి మా పాటలో వాక్యం చూస్తున్నాం. 10 కుటుంబాన్ని దీవించిన ప్రభా. అలాగే భూమి మీద ఉన్న 10 కుటుంబంగా సంతోష సమాధానంగా ఉండాలి మా ప్రభా. ఏ యోగ్యత ఏ అర్హత లేని వాళ్ళకి భూమి సరిపోయినట్టు ప్రభా. అయ్యా ఈ దగ్గర తల్లిదండ్రులు కోరుకుపోయి ఉన్న తండ్రి, ఈ సిన్ని ప్రార్థన పాద తండ్రి తీర్చుకోమని పతోత్తరం దయచేయండి. యేసు బలిరాం తండ్రి. ఆమేన్.